నమస్తే. నేను సాహితి. ఇంటర్నేషనల్లీ సర్టిఫైడ్ యోగా ట్రైనర్ అండ్ న్యూట్రిషనిస్ట్. ఫస్ట్ గుర్తుపెట్టుకోండి. ఫ్యాట్ లాస్ అని కాకుండా వెయిట్ ఎక్కువ ఉన్నాం సరే వెయిట్ లాస్ అవ్వాలి 100%. ఫిట్‌గా ఉండాలి, హెల్తీగా ఉండాలి అని పెట్టుకోండి. మీరొక్కటి గుర్తుపెట్టుకోండి. ఓవర్‌నైట్ రిజల్ట్స్ ఎందుకు ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు చాలామంది. ఓవర్‌నైట్ రిజల్ట్స్ ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారనుకోండి, ఏవేవో పిచ్చి పిచ్చి అన్నీ చెప్తూనే ఉంటారు అందరూ. అలా ఎక్స్‌పెక్ట్ చేయొద్దు. ఎప్పుడైనా సరే టైం పడతది. ఒకళ్ళకి నేను ఇది మళ్ళీ మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. చేస్తూనే ఉంటాం. ఒకళ్ళకి ఫర్ ఎగ్జాంపుల్ 3 కేజెస్ తగ్గడానికి 15 డేస్ పట్టింది. ఇంకొకరికి 2 మంత్స్ పట్టొచ్చు. కానీ 100% రిజల్ట్ అయితే ఉంటుంది. బాడీ మీద శ్రద్ధతో, మన మీద మనం ప్రేమతో చేసుకోవాల్సిన యోగా చాలా మ్యాజికల్. ఆర్గన్స్ అన్నిటికి మంచిది. నాడీస్ అన్నీ శుద్ధి అవుతాయి. చక్రాస్ అన్నీ కరెక్ట్‌గా పనిచేయడం స్టార్ట్ చేస్తాయి. బాడీ అంతా సెల్స్ యాక్టివ్ అవుతది. చాలా 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 వందల, వేల అడ్వాంటేజెస్ ఉన్నాయి. సో, చాలా మంచిది. ఈరోజు నేను మీకు ఎలా చూపిస్తానంటే, వెయిట్ లాస్ అయ్యేలాగా పీసీఓడీ, పీసీఓఎస్‌కి, థైరాయిడ్‌కి, డయాబెటిస్‌కి వెయిట్ లాస్ కూడా ఎలా చూపిస్తాను, ఇక్కడ ఆర్మ్ ఫ్యాట్, చంకల కింద ఉండే ఫ్యాట్, పొట్ట దగ్గర, థైస్ దగ్గర, బమ్ దగ్గర టోనింగ్, ఇంకా ఫుల్ బాడీ ఫ్యాట్ ఎలా అయితే అవన్నీ చూపిస్తాను. ఇలాంటి రకరకాల ప్రాబ్లమ్స్‌కి కూడా నేను మంచిగా మీకు చూపిస్తాను. ఒకటి గుర్తుపెట్టుకోండి. లాస్ట్ ఇయర్ మనం 1000 స్టూడెంట్స్‌కి ట్రైన్ చేశాం. 99% ఆఫ్ ద పీపుల్ ప్రతి ఒక్కళ్ళకి సొల్యూషన్ వచ్చింది. ఇంకా అందులో మీరు కావాలంటే ఇన్‌స్టాగ్రామ్‌లో ఒకసారి రివ్యూస్ కూడా చెక్ చేసుకోవచ్చు ఎలా ఉంటాయనేది. ఎందుకు నేను మీకు చెప్తున్నాను అంటే 12 ఇయర్స్ నుంచి ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉన్న వాళ్ళకి, 15 ఇయర్స్ నుంచి మైగ్రేన్ ఉన్న వాళ్ళకి, 10 ఏళ్ల నుంచి డయాబెటిస్ ఉన్న వాళ్ళకి కూడా తగ్గింది. 3 మంత్స్ టు 6 మంత్స్‌లో. ఎందుకు చెప్తున్నానంటే మనకు ఒక ధైర్యం వస్తది కాబట్టి. మనం చేసే చిన్న చిన్న మిస్టేక్స్ వల్లనే హెల్త్ అనేది ఖరాబ్ అవుతుంది. మనం మెడిసిన్స్ ఏసుకోవాల్సిన అవసరం కూడా రాదు చాలా విషయాల వరకి. ఈ రోజు యోగా చేసుకొని ఫుడ్ బ్యాలెన్స్ చేసుకుంటే. బయట తినాలనిపిస్తే 15 డేస్‌కి ఒకసారి తినండి. ఆఫ్టర్‌నూన్ లంచ్‌లో తినేసేయండి, వచ్చేసేయండి. మూవ్ ఆన్ కంపల్సరీ. ఇంకా లైఫ్‌లో ఒక పార్ట్ అయిపోవాలి. ఒక భాగం యోగా అంటే. ఏదో 1 మంత్ చేసాం, 2 మంత్స్ చేసాం అలా కాదు. గుర్తుపెట్టేసుకోండి ఈ విషయాలన్నీ. చాలా చాలా మంచిది. సో, ఇప్పుడు మంచి ఎక్సర్‌సైజ్ చూపిస్తానని మాటిచ్చాను కదా! చూపించాలి కదా! 2 కాళ్ళ మధ్యలో హిప్ విడ్త్ డిస్టెన్స్ తీసుకోండి. ఒక డీప్ బ్రీత్ తీసుకోండి. ఎక్స్‌హేల్ చేసుకుంటూ స్లోలీ ఇలా. స్లో మూవ్‌మెంట్స్ ఉండాలి ఎప్పుడైనా సరే. మళ్ళీ ఇన్‌హేల్, ఎక్స్‌హేల్. ఇలా. ఇది ఇటు సైడ్ ఒక 5-10 టైమ్స్, ఇటు సైడ్ ఒక 5-10 టైమ్స్ రిపీట్ చేసుకోండి. ఇప్పుడు ఎక్కువ డిస్టెన్స్ తీసుకోండి 2 కాళ్ళ మధ్యలో. 2 చేతులు ఓపెన్. ఇన్‌హేల్, ఎక్స్‌హేల్ చేసి ఓన్లీ టార్సో అంటారు దీన్ని. ఇది మూవ్ చేసి స్లోలీ స్పైన్ స్ట్రెయిట్ పెట్టుకొని ఇలా. మీకెంత వీలైతే అంతే. స్లోలీ పైకి ఇన్‌హేల్, ఎక్స్‌హేల్, ఇటు. ఇక్కడ కాసేపు ఉండండి. సేమ్ మళ్ళీ పైకి ఇన్‌హేల్, లెఫ్ట్, ఎక్స్‌హేల్. ఇన్‌హేల్, నీ స్ట్రెయిట్ ఉండేలాగా చూసుకోండి. మీకు అంత వంగడానికి రాకపోతే ఇంత తీసుకున్నా సరిపోతది. జస్ట్ మీకు ఎంత వీలైతే అంతే. ఇది మాత్రం స్ట్రెయిట్ ఉండాలి. స్లోలీ మళ్ళీ పైకి. ఇది కూడా అంతే. ఇటు నుంచి ఒక 5-10 టైమ్స్, ఇటు సైడ్ ఒక 5-10 టైమ్స్ గ్రాడ్యుయల్లీ చేసుకోండి. స్లో మూవ్‌మెంట్స్ ఉండాలి. చాలా మంది చెప్తారు, ఏముంది ఫుల్ నీకిష్టం వచ్చినంత తినేసి వెయిట్ లాస్ అవుతావు ఇదని చేసుకుంటే. ఒక్క ఆసన 30 సార్లు, 40 సార్లు చేసుకోండి మొత్తం లాస్ అయిపోతారు. నేనలా చెప్పలేను. నా వల్ల కాదు. అలాంటి అబద్ధాలు నేను చెప్పలేను. నాకు ఇంకో 1000 వ్యూస్ ఎక్కువొస్తాయి కావచ్చు. ఇప్పుడు ఒక్కళ్ళ ఇంట్లో ఒక్క మనిషి సంతోషంగా ఉంటే చుట్టూ ఆ ఇల్లంతా సంతోషంగా ఉంటదని నేను నమ్ముతాను. నేను ఈ పొజిషన్‌లో ఉండడానికి రీజన్ అంతా కూడా మీ బ్లెస్సింగ్స్ అని నేను 100% నమ్ముతాను. అందుకే నేను అలా అయితే చెప్పలేను. అలా నేనెప్పుడు చెప్పను కూడా. ఒక్క డ్రింక్ తోటి మీరు రోజంతా ఇష్టం వచ్చింది చేసుకోండి వెయిట్ లాస్ అవుతారంటే అలా అవ్వరు. ఆ డ్రింక్ తీసుకుంటూ అయినా సరే రోజంతా కంపల్సరీ ఫుడ్ మీద కాన్సంట్రేషన్ ఉండాలి. బాడీ మీద కూడా కరెక్ట్‌గా ఉండాలి. ఫిట్‌నెస్ అనేది అప్పుడే వస్తది. లేకపోతే రాదు. అందుకే ఇవన్నీ కరెక్ట్‌గా చేసుకోండి. మీకు ఆటోమేటికల్లీ ఫిజికల్ అండ్ మెంటల్ హెల్త్ చాలా ఇంప్రూవ్ అవుతుంది. మీరే చూస్తారు డిఫరెన్స్ అనేది. కదా! 2 లెగ్స్ మధ్యలో హిప్ విడ్త్ డిస్టెన్స్ తీసుకోండి. నమస్కార్. సైడ్ నుంచి చూపిస్తాను చూడండి. హిప్ బ్యాక్ అనుకోండి. మోకాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళు మాత్రం ఈ ఆసన చేయొద్దు. ఇన్‌హేల్, ఎక్స్‌హేల్ ఇలా కిందికి స్పైన్ స్ట్రెయిట్. పీసీఓడీ, పీసీఓఎస్, హార్మోనల్ ఇంబాలెన్స్ ఎవరైతే ఫెర్టిలిటీ ఇష్యూస్ ఉన్నాయి, కన్సీవ్ అవ్వడానికి ట్రై చేస్తున్నారు వాళ్ళకి, స్పర్మ్ కౌంట్ తక్కువగా ఉన్న వాళ్ళకి, యాక్టివ్ లేని వాళ్ళకి, కాన్‌స్టిపేషన్ ఉన్న వాళ్ళకి, థై ఫ్యాట్‌కి ఇవన్నిటికి ఈ ఆసన ఒక గిఫ్ట్. సో, మనకి హ్యూమన్ బీయింగ్స్‌కి, మనుషులకి ఈ ఆసనాలన్నీ ఒక దేవుడిచ్చిన వరం. అది వాడుకోగలిగితే మన అదృష్టం. ఇలా. ఇది కూడా
ఒక 10 to 15 టైమ్స్, అంటే చాలా ఎక్కువ అయిపోతుంది అనిపించింది అనుకోండి, ఒక 5 టైమ్స్ తోటి స్టార్ట్ చేయండి. పీసీఓడి, పీసీఓఎస్, హార్మోనల్ ఇష్యూస్ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎవరికైతే ఉన్నాయో వాళ్ళు ఇంకో 2 సార్లు ఎక్కువ చేసుకోండి. స్లోలీ ఇప్పుడు కూర్చోండి ఇలా కింద కూర్చొని 2 కాళ్ళు ఉన్నాయా కంప్లీట్ స్ట్రైట్ పెట్టేసుకోండి. ప్రాపర్ కంప్లీట్ స్ట్రైట్ తీసేసుకొని మొత్తం కింద ఇలా పడుకొని ఇప్పుడు కంప్లీట్ ఇలా కింద పడుకోండి. కంప్లీట్ కింద ఇలా పడుకొని ఈ కాలు ఉందో రైట్ లెగ్ స్లోలీ ఇలా ఇన్హేల్, ఎక్స్హేల్, ఇన్, అవుట్, ఇన్, అవుట్. ఇది కూడా ఒక 10 టైమ్స్ రిపీట్ చేసుకొని సేమ్ లెగ్ మీద ఇప్పుడు చూడండి ఇలా 1 2 3 4 ఇలా ఇది కూడా ఒక 10 టైమ్స్ రిపీట్ చేసుకోండి. చాలా మంచిది. మీకు చేసే అప్పుడే తెలుస్తుంది ఇక్కడ బాగా ప్రెషర్ పడుతూనే ఉంటుంది మనకి. థైస్కి ఈ బమ్ టోనింగ్కి బాగా హెల్ప్ అవుతుంది. ఇక్కడ బొత్తి పొట్టు ఉంటుంది చూసారా, అది కరగడానికి కూడా బాగా హెల్ప్ అవుతుంది. సేమ్ ఈ లెగ్ మీద కూడా రిపీట్ చేయండి ఇలా 1 స్ట్రెచ్ మంచిగా తీసుకోండి. ఇలా ఎంత వీలైతే అంత స్ట్రెచ్ దగ్గరికి తెచ్చుకొని మళ్ళీ కంప్లీట్ స్ట్రైట్. ఇమ్మీడియట్ ఇలా ఝలక్ ఇవ్వకూడదు, స్లో మూమెంట్సే తీసుకోండి ఇలా ఇలా స్లోలీ. ఇది కూడా 10 to 20 టైమ్స్ రిపీట్ చేసుకోండి ఈచ్ సైడ్, ఈచ్ ఆసన. ఇది కూడా ఒక 10 టైమ్స్ 20 టైమ్స్ మీ వీలుని బట్టి మీ కంఫర్ట్ని బట్టి చేసుకున్నాక ఇలా పైకి కిందికి 1 2 3 4 5 ఇలా ఇది కూడా ఒక 10 టైమ్స్ రిపీట్ చేసుకోండి. ఇది మోకాలు నొప్పి ఉన్న వాళ్ళు, బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళు కూడా హ్యాపీగా కంఫర్టబుల్గా చేసుకోవచ్చు. బాగా ఇబ్బంది అనిపిస్తుంది అంటే మాత్రం ఆపేసేయండి, కానీ చేసుకోవచ్చు. ఇప్పుడు స్లోలీ ఇది అయిపోయింది కదా, 2 కాళ్ళు ఇలా తీసుకోండి. ఇన్సోమ్నియా ప్రాబ్లం ఉన్న వాళ్ళకి, మనకి స్ట్రెస్ బాగా ఉన్న వాళ్ళకి కూడా ఈ ఆసన చాలా మంచిది. మనకి స్ట్రెస్కి కూడా చాలా బాగా పనిచేస్తుంది. ఎందుకంటే ఆక్సిటోసిన్ హార్మోన్ రిలీజ్ అవుతుంది అనమాట, హ్యాపీనెస్ హార్మోన్. సో అందుకని కూడా చాలా బాగా అనిపిస్తుంది. పడుకునే ముందైనా ఈ ఆసన చేసుకోవచ్చు. ఇలా దగ్గరికి తెచ్చుకొని ఎంత వీలైతే అంత ఒక డీప్ ఇన్హేల్ అండ్ ఎక్స్హేల్ తీసుకోండి. ఇలా స్లోలీ కిందికి తీసుకొచ్చేసేయండి. మళ్ళీ సేమ్ పైకి, మళ్ళీ ఇలా పట్టుకొని మళ్ళీ స్లోలీ కిందికి. ఇది మెనోపాజ్ సిమ్టమ్స్ ఉన్న వాళ్ళకి కూడా చాలా మంచిది. దీంతో పాటు మీరు డైలీ నైట్ ఈ ఫ్లాప్స్ ఇలా చేసుకుంటే మనకి బాడీకి చాలా విధాలుగా మంచిది అనమాట. యూటరస్కి సంబంధించిన ఇన్ఫెక్షన్స్కి, యూటరస్కి సంబంధించిన ప్రాబ్లమ్స్కి, నిద్ర లేని సమస్యలకి అన్నిటికీ కూడా చాలా బాగా పనిచేస్తుంది ఈ ఆసన. ఇలా ఫ్లాప్ చేస్తూనే ఉండండి స్లోగా. వెరీ గుడ్. ఓకే, 20 to 40 టైమ్స్ రిపీట్ చేసుకున్న ఈ ఆసన చాలా మంచిది. సో రిపీట్ చేసుకోండి, తప్పులేదు. ఇప్పుడు లాస్ట్ ఆసన చూపిస్తాను. ఇదే కాళ్ళు 2 పైకి లేబట్టారు కదా, ఆనంద బాలాసన అంటారు. పేరులోనే ఉంది కదా, ఆక్సిటోసిన్ హార్మోన్ రిలీజ్ చేస్తుందని చెప్పాను. సో హ్యాపీనెస్ జనరేటింగ్ హార్మోన్ అది. సో అందుకని స్ట్రెస్కి చాలా మంచిది. నడుము నొప్పి ఉన్న వాళ్ళకి చాలా మంచిది. మనకి ఎన్నో ప్రాబ్లమ్స్కి చాలా మంచిది. పొట్ట తగ్గడానికి, థైస్ తగ్గడానికి, అన్నిటికీ. ఇక్కడ కూడా ఒక 2 డీప్ బ్రెత్స్ తీసుకోండి. ఇప్పుడు స్లోలీ ఇలా సైడ్కి 1 2 3 4 ఇలా మీ కంప్లీట్ బాడీ అంతా రిలాక్స్ అనిపించేదాకా ఇలా తిరుగుతూనే ఉండండి. ఒక 10 టైమ్స్ ఇటు 10 టైమ్స్ ఇటు తిరిగినా కూడా చాలా చాలా మంచిది, చాలా బాగుంటుంది. లాస్ట్కి స్లోలీ మళ్ళీ 2 లెగ్స్ కలిపేసుకొని కిందికి తీసుకొచ్చి దగ్గరికి స్ట్రైట్. లాస్ట్కి ఇలా కాసేపు పడుకోండి. ఒక 5 డీప్ బ్రెత్స్ తీసుకోండి, ఇన్ అండ్ అవుట్. మీకు చాలా చాలా బాగుంటుంది. ఒక ప్రాణాయామం యాడ్ చేసేసుకోండి లాస్ట్కి, అది కూడా చాలా ఇంపార్టెంట్ కదా. ఇవన్నీ చేసుకోండి, ఫుడ్ కంట్రోల్ చేసుకోండి, మీకు చాలా డిఫరెన్సెస్ వస్తాయి. యాక్టివ్ ఉండాలి డే అంతా. జస్ట్ ఒక 1 hour ఎక్సర్సైజ్ చేసుకొని మిగతా డే అంతా లేజీ ఉంటాము అంటే కుదరదు. మీకు టైం ఉంది కంపల్సరీ అనుకుంటే క్లాసెస్లో జాయిన్ అవుతే హ్యాపీగా ఇంకా బాగుంటుంది. మనం తొందరలోనే క్లాసెస్ స్టార్ట్ చేస్తున్నాము. ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే మీరు మెసేజ్ చేయొచ్చు. సో దీంతో పాటు ఫుడ్ కూడా ఇంపార్టెంట్. ఫుడ్ అనేది ఎలా తీసుకోవాలి, ఎప్పుడైనా సరే 80% ఆఫ్ ద స్టమకే తినమని చెప్తాను నేను. ఎందుకంటే ఆయుర్వేదాలో అయినా సరే, మన భగవద్గీతలో అయినా కూడా చెప్పారు, ఫుల్ కడుపు నిండేంత వరకు ఎప్పుడు తినకూడదు. ఇలా సుఖాసనాల్లో కూర్చొని చేతులతోనే తినండి. తిన్న వెంటనే వజ్రాసనాలు కూర్చోండి. డైజెషన్ బాగుంటేనే ఫ్యాట్ లాస్ అనేది, ఫిట్నెస్ అనేది వస్తుంది. ఆయుర్వేద ప్రకారం ఇప్పుడు మనకు వచ్చే ప్రతి ప్రాబ్లం గట్ నుంచి అన్నట్టే కన్సిడర్ చేస్తాం 96% ఆఫ్ ద ప్రాబ్లమ్స్. సో మనకి లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల వచ్చే
ఆల్మోస్ట్ 98% ఆఫ్ ద ప్రాబ్లమ్స్ ఇక్కడ సరిగ్గా లేకనే వస్తున్నాయి. ఇది కరెక్ట్‌గా చూసుకుంటేనే ఇవన్నీ బావుంటాయి. సో, ఇప్పుడు చూపించిన ఆసనాస్ అన్నీ రెగ్యులర్‌గా చేసుకోండి. మనం ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూనే ఉన్నాం కదా! సో, అవన్నీ కూడా ఎందుకు బోర్ అవ్వకుండా నీట్‌గా ఎప్పటికప్పుడు మంచిగా ఇంట్రెస్ట్‌గా చేసుకుంటారు అన్న ఉద్దేశ్యంతోటి. సో, కరెక్ట్‌గా చేసుకోండి, కరెక్ట్‌గా తినండి, యాక్టివ్ ఉండండి, నవ్వుతూ ఉండండి ఎప్పుడు. అంతా బా జరుగుతది. టెన్షన్ దేనికి? జస్ట్ చేసుకుంటే సరిపోతది కదా! సంతోషం.